ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అలానే 2 పార్సల్స్ సుందరుడే ఆనందికి ఇచ్చాడని అనుకుంటుంది. నందా, ఆనంది పల్లెటూరుది, దానికంత ఆలోచించే బుర్ర లేదు. ఆ పిచ్చి మాలుకు 2 కాదు 4 పార్సల్స్ ఒకే రోజు పంపించినా సుందరుడికి ప్రేమ ఎక్కువైపోయింది అనుకుంటుంది, కానీ ఎలాంటి డౌటు పడదు. నువ్వెలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నీ టాస్క్ మీద ఫోకస్ చేయి. త్వరగా నువ్వే సుందరుడివి అన్న నిజాన్ని ఆనందికి ఓపెన్ చేసి నువ్వు త్వరగా ఆనందిని లాక్ చేయాలి. అసలు సుందరుడే వచ్చి నేనే సుందరుడు అని ఆనందికి చెప్పినా నమ్మలేని స్థితికి ఆనందిని నువ్వే తీసుకెళ్ళాలి. నాకు ఆనందిని స్ట్రైట్ గా పడేయడం పెద్ద పనేం కాదు. అంతా వదిలేసి ఈ కొరియర్లు, గిఫ్ట్స్, లెటర్స్ ఇవన్నీ అంటేనే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ విషయంలో నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. జస్ట్ నేను నీకు పంపిన పార్సల్స్, గిఫ్ట్స్ ఏమిచ్చినా నీకు అప్డేట్ చేస్తాను. దానికి తగ్గట్టుగా నువ్వు మూవ్ అవుతే చాలు. ఓకే. మనం ఏం చేసినా ఎలా చేసినా ఆ ఆనందిని ట్రాప్ చేయాలి. మహేష్ ఆనందిని లవ్ చేయకుండా వాళ్ళిద్దరిని దూరం చేయాలి. ఆనంది జీవితాన్ని నాశనం చేసి మహేష్ని నా గుప్పెట్లోకి తెచ్చుకునే వరకు మనం ఆడే ఈ నాటకం కంటిన్యూ అవ్వాలి. అప్పటి వరకు స్టెప్ బై స్టెప్ మనం వేసిన పద్మ వ్యూహంలోకి ఆనంది వచ్చి చిక్కుకొని విలవిల్లాడాలి. నువ్వు అనుకున్న ప్రతిదీ జరుగుతుంది, నేను జరిపిస్తాను. సరే మిత్ర, నేను బయలుదేరుతాను. ఓకే, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను నీకు ఫోన్ చేస్తాను. ఓకే. ఇంకా ఆట మొదలైంది ఆనంది. నువ్వు నాకు చేసిన ప్రతి అవమానానికి బదులు తీర్చుకుంటాను. ఏ సుందరునైతే నువ్వు ప్రాణంలా ప్రేమించావో